బీఆర్ఎస్ బీజేపీ మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ అవినీతి చేసింది కాబట్టే ప్రజలు ఓడించారన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ లేక డ్రామా ఆడుతోందన్నారు. అవినీతి అక్రమాలు బయటపడుతుంటే బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్నారు కేకే మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపింది. డైవర్షన్ పాలిటిక్స్. మొన్నటి వరకు కాళేశ్వరంలో మేము పునీతులము, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, మాకేం సంబంధం లేదు అని బుకాయించుకుంటూ వచ్చింది వాళ్ళ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ. ఎప్పుడైతే జస్టిస్ ఘోష్ గారి కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అదే మాదిరిగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వగానే ఇవాళ కేసీఆర్ అంటే దేవుడు, కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అని చెప్పి ఒకవైపు ఎదురుదాడికి ప్రయత్నం చేసింది. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పి మాట్లాడడంలో కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏం భాష మాట్లాడితే బాగుండదు కానీ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి బానిస బతుకులకు అలవాటు పడి ఇవాళ వాళ్ళు మాట్లాడిండ్రు. వాళ్ళ మాటలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ నిజంగానే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఒక దేవునిగా భావించినట్టయితే, నిజంగానే అతను ఒక అవినీతి చేయలేదని నమ్మినట్టయితే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లో వారికి పట్టం కట్టేవాళ్ళు. వాళ్ళను ఓడగొట్టినంటేనే ప్రజలు వాళ్ళని చీత్కరించుకున్నారు. మీరు అవినీతి అక్రమాలకు అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడ్డారని చెప్పి ఇంకా కూడా తెలంగాణ ప్రజలు తప్పు చేసిన మమ్మల్ని ఓడగొట్టి అని వాళ్ళ అహంకారాన్ని ఇంకా కూడా మర్చిపోలేవాళ్ళు. అధికార మదాన్ని ఇంకా మదం అట్లనే ఉన్నది. ఇంకా వాళ్ళ మెదల్లో ఆ అధికార మదం అట్లనే పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నీ ఉండగా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిండ్రో వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో ఏదైతే 4 స్తంభాల ఆటనా 3 స్తంభాల ఆటనా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. పార్టీ అంతర్గత విషయాలతో మాకు సంబంధం లేదు. సరే, కూతురుకు అన్నకు పడుతుందా పడతలేదా, బావకు మరదలకు పడుతుందా పడతలేదా, వీళ్ళు ముగ్గురుతోని కేసీఆర్కి పడుతుందా పడతలేదా, కేసీఆర్ కేటీఆర్ ఒక గ్రూపా, ఇవన్నీ మాకు సంబంధం లేని విషయం. బీజేపీ కేసీఆర్ ఒక గ్రూపా, మాకు ఇవన్నీ కూడా సంబంధం లేని విషయం. ఆమె ఒక ఉత్తరం రాసిందేమో, ఆమెకేమన్నా అన్యాయం జరిగింది, నన్ను పట్టించుకోలేదు, లేకుంటే క్యాడర్ను పట్టించుకోవాలని చెప్పి